ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం జగన్. తాము ఏం చేశామో చెబుతూ విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఇవాళ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు హిందూపురంలో నిర్వహించే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30కు చిత్తూరు, సాయంత్రం 4 గంటలకు నెల్లూరు సభలకు హాజరై ప్రసంగిస్తారు. ప్రచార వేగాన్ని పెంచింది తెలంగాణ కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొత్తగూడెంలో పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు అక్కడ నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు వనపర్తి జిల్లా కొత్తకోటలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు ఆయన. ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం వాలంటీర్ ఫైల్ పైనే పెడతా అన్నారు సీఎం జగన్. నెల రోజులు ఓపిక పట్టండి, పెన్షన్ డబ్బు ఇంటి దగ్గరే అందుతుంది అని వృద్ధులకు హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎన్నికల సభలో మాట్లాడారు. జగన్ కు ఓటేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబు ఓటేస్తే పథకాలకు ముగింపు అని తెలిపారు. 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఢిల్లీ దర్బార్కు పన్నులు, జీఎస్టీ కట్టి అలిసిపోయారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి బదులుగా ఢిల్లీ దర్బార్ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చింది అన్నారు. గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా వద్దా అని ప్రశ్నించారు. కేంద్ర సర్కార్ తీరును తప్పుపడుతూ ఒక యానిమేటెడ్ వీడియో కూడా విడుదల చేశారు. తమ బస్సు యాత్రతో కాంగ్రెస్, బీజేపీ వణుకుతున్నాయన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రామగుండంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేయలేదన్నారు. రేవంత్ సర్కార్ ఆటో కార్మికులకు న్యాయం చేయటం లేదని, తాము వారికి అండగా ఉంటామన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. సాయంత్రం మంచిర్యాలలో రోడ్ షోలో పాల్గొంటారు. తెలంగాణలో ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటుకు హామీ ఇస్తూ 23 ప్రధానమైన అంశాలతో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విభజన చట్టం హామీలు అమలు చేయడంతో పాటుగా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా కల్పిస్తామన్నారు. సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడంతో పాటు ఏపీలో కలిపిన 5 గ్రామాల్ని మళ్లీ రాష్ట్రంలో విలీనం చేస్తామని చెప్పారు. ప్రధాని మోదీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం ఏర్పాటు చేసి 3 నెలలు కాలేదు, అప్పుడే తమపై ఆరోపణలా అని ప్రశ్నించారు. ఆర్ఆర్ ట్యాక్స్ కాదు, దేశంలో మోదీ, అదానీ, అంబానీ ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు. నిత్యావసరాల ధరలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని గుర్తు చేశారు. అవినీతిలో సిల్వర్, గోల్డ్ మెడల్స్ అన్ని ఎన్డీఏకే ఇవ్వాలి అన్నారు. రేవంత్ రెడ్డి బాండ్ పేపర్స్ బౌన్స్ అయ్యాయని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తే తాను స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేస్తానని ప్రకటించారు. అమలు చేయకపోతే రాజీనామాకు సీఎం సిద్ధమా అని ప్రశ్నించారు. లేకుంటే కొడంగల్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ విసిరారు. తన సవాల్ని రేవంత్ రెడ్డి స్వీకరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. 6 గ్యారంటీలు అమలు చేయలేని దద్దమ్మ కాంగ్రెస్ అని మండిపడ్డారు. మోదీ సునామీలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. తెలంగాణలో బీజేపీకి అత్యధిక సీట్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డిచ్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు. రోహిత్ వేముల కేసు మరో మలుపు తిరిగింది. అతడి ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, వీసీకి సంబంధం లేదని పోలీసులు తేల్చడంతో హెచ్సీయూలో ఆందోళనలు మొదలయ్యాయి. అటు రోహిత్ వేముల తల్లి కూడా ఈ కేసుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును రీఓపెన్ చేయాలని తెలంగాణ డీజీపీ నిర్ణయించడం దుమారం రేపుతోంది. డీబీటీ చెల్లింపుల కోసం అనుమతి కోరుతూ ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. గడిచిన 5 ఏళ్లుగా అమలవుతున్న పథకాలను ఎన్నికల సంఘానికి ప్రభుత్వం వివరించింది. పెన్షన్ల తరహాలోనే డీబీటీ చెల్లింపుల్ని టీడీపీ అడ్డుకుంటోందంటూ వైసీపీ ఆరోపించింది. టీడీపీ ఒత్తిళ్ల కారణంగానే ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావట్లేదని వెల్లడించింది. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా గెలిచిన దండే విఠల్ ఎన్నికల చెల్లదని తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ ఎన్నికల్లో ప్రత్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వరరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ తీర్పును వెలువరించింది. అప్పీల్ చేసుకోవడానికి వీలుగా ఈ తీర్పును 4 వారాలు సస్పెండ్ చేస్తున్న హైకోర్టు ప్రకటించింది. పులివెందులలో సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లతో మమేకమవుతున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. భారతి ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది. స్థానిక మహిళలు హారతులు పట్టి మరీ స్వాగతం పలుకుతున్నారు. మళ్లీ జగన్ సీఎం అయితేనే పెన్షనర్ల కష్టాలు తగ్గుతాయన్నారు వైఎస్ భారతి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మద్దతుగా సికింద్రాబాద్ వారాసిగూడలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్. సినీ నటుడు సాయి కుమార్ దేశానికి బలమైన ప్రధాని కావాలంటే మోడీకి ఓటేయాలని పిలుపునిచ్చారు తమిళసై. మోడీ చేసిన అభివృద్ధి దేశమంతా కనిపిస్తోందని, ఆయన్ని మరోసారి ప్రధానిగా ప్రజలు ఎన్నుకుంటారని అన్నారు సాయి కుమార్.
హిందూపురం అభివృద్ధి జరగాలంటే బాలకృష్ణను ఓడించాలని పిలుపునిచ్చారు లక్ష్మీ పార్వతి. అభిమానాన్ని పక్కన పెట్టి అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. చంద్రబాబుకు విలువలు విశ్వసనీయత లేవని మండిపడ్డారు. ఆయన రాజకీయాలకు అనర్హుడు అన్నారు. హిందూపురంలో వైసీపీ తరపున ప్రచారం నిర్వహించిన లక్ష్మీ పార్వతి చంద్రబాబు బాలకృష్ణలను టార్గెట్ చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ని బాలకృష్ణ కష్టపడి చదువుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విద్యారంగంపై బాలకృష్ణ మాటలు కరెక్ట్ కాదని విమర్శించారు. బాలకృష్ణ చేసిన ఆరోపణలపై చర్చకు తాను సిద్ధమేనని బొత్స సవాల్ విసిరారు. ప్రతి పేదవాడికి విద్య అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు బొత్స. నగరిలో మంత్రి రోజాకు షాక్ తగిలింది. నియోజకవర్గంలో రోజాని వ్యతిరేకిస్తున్న వర్గం వైసీపీకి రాజీనామా చేసింది. రోజా గెలిచిన తరువాత పార్టీ నాయకులను పట్టించుకోలేదని ఆరోపించారు. రోజా కారణంగా నగరి ప్రజలు వైసీపీ క్యాడర్ తీవ్రంగా ఇబ్బంది పడింది అన్నారు. రోజా తీరు నచ్చకే తాము పార్టీని వీడుతున్నామని తెలిపారు. జిల్లాల్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందన్నారు నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రజల అవసరాల్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ప్రభుత్వం కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తుందంటూ గుర్తు చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. పల్నాడు జిల్లా క్రోసూరులో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తోడురాగా మూల్ నివాసి సంఘ్ జాతీయ అధ్యక్షులు నయనాల కృష్ణారావు, బీసీ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రేలంగి శేఖర్ పార్టీలో జాయిన్ అయ్యారు. జగన్ పాలన నచ్చి వైసీపీలో చేరామన్నారు నేతలు. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. నామినేషన్ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఆయన చదువు విషయంలో చెప్పింది వేరు, ఇచ్చిన డాక్యుమెంట్స్ వేరు అని అంటున్నారు. అంతేకాదు ఉదయ్ శ్రీనివాస్ పై దుబాయ్ పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలియజేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి కావ్యారెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో సీక్రెట్ అరెస్టులు కలకలం రేపుతున్నాయి. సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు సమకూరుస్తున్న ముఠాకు సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు సైబర్ పోలీసులు. వారి నుండి సెల్ ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్లు, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు స్వాధీనపరుచుకున్నారు. ఈ ఆపరేషన్ ని 3 రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా జరిపించారు. తెలంగాణలో సూర్యుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. పెద్దపల్లి, జగిత్యాల, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 46.7 డిగ్రీలు, నల్గొండ జిల్లాలో 46 డిగ్రీలు, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో 46 డిగ్రీలు, మహబూబాబాద్, నారాయణపేట జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో కూడా రికార్డ్ స్థాయి టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో 47 డిగ్రీలు, నంద్యాల, నెల్లూరు, కడప జిల్లాలో 46 డిగ్రీలు, అనంతపురం, కర్నూలు, పల్నాడు జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వెల్లడించింది. 14 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ పాత బస్తీలో యువతలో మార్పు వస్తోంది. 10వ తరగతి పరీక్షల్లో ఇక్కడి నుంచి ముస్లిం అమ్మాయిలు మంచి ఫలితాలు సాధించారు. ఇక్రా స్కూల్లో వీరిని ప్రత్యేకంగా సన్మానించారు ఉపాధ్యాయులు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా నిలిస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయన్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్కు సందేశ్ ఖాళీ ఘటనల గురించి మాట్లాడే హక్కు లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. గవర్నర్ వ్యవహారంపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాజ్ భవన్ లో పనిచేయడానికి ఆ యువతి భయపడుతోందని మమత అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరుపై వచ్చే మంగళవారం వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. ఎక్సైజ్ పాలసీ కేసులో వాదనలు మొదలయ్యేందుకు చాలా సమయం పడుతుంది. కాబట్టి మధ్యంతర బెయిల్ వాదనలు వినాలి అనే మాటను అత్యున్నత న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఎన్నికల కారణంగా తాము ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపింది. క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలపై నియంత్రణ పాటించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. స్టాక్ ఎక్స్చేంజ్ లో మార్పులు చోటు చేసుకోవడంతో ఆర్బీఐ ఈ సూచనలు చేసింది. పిల్లల భవిష్యత్తుతో ఆటలాడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఇది మోదీ గ్యారంటీ అన్నారు. బెంగాల్లో జరిగిన టీచర్ల నియామక కుంభకోణంపై ప్రధాని భగ్గుమన్నారు. టీచర్ల నియామక కుంభకోణం టీఎంసీ నిజస్వరూపాన్ని బయటపెట్టిందన్నారు. యువత భవిష్యత్తు గురించి కాంగ్రెస్ టీఎంసీకి పట్టదని, వారికి కావాల్సింది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలే అని ప్రధాని ఆరోపించారు. రాహుల్ గాంధీని లాంచ్ చేసేందుకు సోనియా గాంధీ దాదాపు 20 సార్లు రాహుల్ యాన్ చేపట్టారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఈ ఎన్నికల్లోనూ రాహుల్ కి యూపీలో పరాభవం తప్పదన్నారు. రాయ్బరేలీలో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ భారీ మెజార్టీతో రాహుల్ గాంధీపై విజయం సాధిస్తారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
మత ఆధారిత రిజర్వేషన్లు దేశ విభజనకు కారణమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మరోసారి దేశ విభజన జరగాలని కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కోరుకుంటున్నాయా అని ప్రశ్నించారు. కులగణన చేపడతామని పదే పదే చెప్పడం వెనుక కారణం ఏంటని నిలదీశారు. కాంగ్రెస్ కూటమి భద్రత కల్పించలేదని, దేశానికి గౌరవమూ కల్పించలేదు అని యోగి అన్నారు. అమేథీలో 4 లక్షల మందికి తాము బ్యాంకుల ద్వారా 7,800 కోట్ల రూపాయల రుణాల్ని అందించామన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. అమేథీ నుంచి పోటీ చేస్తున్న ఆమె అక్కడ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి సాధించాలంటే బీజేపీని మరోసారి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఆమె. కేరళలోని వయనాడ్ ప్రజలను రాహుల్ గాంధీ అన్యాయం చేశారని, అక్కడ ఆయనకు ప్రత్యర్థిగా నిలిచిన సిపిఐ అభ్యర్థి యానీ రాజా అన్నారు. బహుళ నియోజకవర్గాల నుండి పోటీ చేసేందుకు రాహుల్ కు హక్కు ఉందని తెలిపారు. తాను మరో నియోజకవర్గం నుండి కూడా పోటీ చేస్తున్నారని వయనాడు ఓటర్లకు రాహుల్ చెప్పాల్సింది అన్నారు. అది రాజకీయ నైతికత అని గుర్తు చేశారు. ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పూణేలో ఒక వివాహ మండపానికి వచ్చిన ఎన్నికల అధికారులు పెళ్లికి హాజరైన వారితో ఓటు వేయిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా తాము చూస్తామని, ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తామని ఓటర్ల నుంచి హామీ తీసుకున్నారు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా వెట్టాయన్. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు అమితాబ్ బచ్చన్. రజనీకాంత్, అమితాబ్ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు లెజెండరీ హీరోలు ఒకే ఫ్రేమ్ లో ఉండటం ఆనందంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. కమల్ హాసన్, లింగుస్వామి మధ్య గొడవలు చల్లారట్లేదు. లేటెస్ట్ గా కమల్ మీద నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు లింగుస్వామి. భారీ అంచనాలతో నిర్మించిన ఆ సినిమా వల్ల తాము ఆర్థికంగా నష్టపోయామన్నారు తిరుపతి బ్రదర్స్. అప్పట్లో తమతో ఒక సినిమా చేస్తానని కమల్ మాటిచ్చారని చెప్పారు. అది నిలబెట్టుకోలేకపోవడంతో ఫిర్యాదు చేశామన్నారు. ఐపీఎల్లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ మరోసారి నిరాశపరిచింది. కోల్కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 170 పరుగుల స్వల్ప ఛేదనలో 18.5 ఓవర్లాడి 145 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ సీజన్లో 8వ ఓటమితో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అనధికారికంగా నిష్క్రమించింది. సూర్యకుమార్ యాదవ్ టాప్ స్కోరర్. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కేకేఆర్ బౌలర్లు మిచెల్ స్టార్క్, వరుణ్ నరైన్, రసెల్ ముంబైని కట్టడి చేశారు. అర్ధ సెంచరీ చేసిన వెంకటేష్ అయ్యర్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.